మా నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయలు అసలు వేరు, జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేరు. Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు ఇండియన్ కిచెన్లో నేను ఫస్ట్ టైం చేపల పులుసు ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాము. నా ఓన్గా కాదు, యూట్యూబ్లో నేను ఒక ఛానల్లో చూసి ట్రై చేస్తున్నాను అనమాట. అది ఎవరో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని అవి లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా. నేను ఇక్కడ 1 kg చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూడండి, మీకు వీడియోలో చూస్తున్నట్టు అలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు చేసుకునే ఆ డేక్షాని పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు 1 kgకి నేను 120 ml ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మళ్ళీ అలాగే సేమ్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఆల్రెడీ నా ఛానల్లో చేపల పులుసు రెసిపీ ఉంది, కాకపోతే ఆ రెసిపీ మా మమ్మీ చేసింది, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 4 ఆనియన్స్, ఇవి నేను దంచుకొని వేసుకోవాలి, కట్ చేసుకోకూడదు. ఆనియన్స్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత 2 టొమాటోస్ వేసుకుంటున్నాను. సేమ్ టొమాటోస్ కూడా దంచుకొని వేసుకున్నాను, నేను కట్ చేసుకోలేదు. టొమాటోస్ వేసుకొని టొమాటోస్ ఒక 70% కుక్ అయ్యేదాకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ కల్లుప్పు వేసుకొని కారం కూడా 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. నా కారం చాలా స్పైసీ ఉంది, సో దాన్ని బట్టి వేసుకోండి మీ కారం ఎంత కావాలో అంత. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కారంలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 5 minutes పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 minutes ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఆ టొమాటోస్, ఆనియన్స్, ఆ పేస్ట్లో నుంచి మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకుందాము. నేను 40 grams తీసుకున్నాను చింతపండు. 40 grams నుంచి 600 to 700 ml వాటర్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసం వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes ఉంచి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10 minutes ఉడికించుకోండి. మూత తీసేసుకొని ఇప్పుడు 10 minutes తర్వాత చేప ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఒక్కొక్కటి నీట్గా పైన కాకుండా అన్నీ పక్కన వేసుకొని ఒకదాని మీద ఒకటి లేకుండా మూత పెట్టేసుకొని 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 minutes తర్వాత ఒకసారి చేపలను అలా కలపండి. గరిటెతో కలపద్దు, గిన్నెతో అలా కలుపుకున్నాక మామిడికాయ ముక్కలు లాస్ట్లో మనం ఇంకా కర్రీ అయిపోతుంది అనగా ఒక 5 minutes ముందు, 5 to 10 minutes ముందు మామిడికాయ ముక్కలు మోస్ట్లీ అందరూ అలా పొడవుగా వేసేస్తారు. నేను ఒక్కొక్క పీస్ని 2 pieces-గా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫస్ట్ ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని ఉన్న పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ చూద్దాము. ఇంకా కొంచెం పలుచగానే ఉంది, ఇంకొంచెం థిక్ అవ్వచ్చు గ్రేవీ. సో మూత పెట్టేసుకొని ఇంకొక 5 minutes ఉడికించుకునే ముందు ఒక 2 tablespoons హోమ్ మేడ్ బటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయిపోయాక చూడండి, వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ట్రై చేసిన పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎవరిదైతే వీడియో ఫాలో అవ్వానో వాళ్ళ రెసిపీస్ మనం ఎప్పుడు ట్రై చేసినా రాంగ్ అవ్వవు. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.